ఈసారి నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ వాచ్. ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నట్టు నిజంగా నాకు తెలియదన్నయ్య. అది నిజమైతే బాగుండక. నేను నీ సొంత నేను కాకపోవచ్చు, కానీ నాకు నువ్వు సొంత తమ్ముడువేరా. అందుకే ఆలోచిస్తున్నాను. నువ్వు నాకు దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ ఎమ్మెల్యే లాంటి చెడ్డ వాళ్లకు దగ్గర అవ్వకం. నిన్ను భయపెట్టడానికి చెప్పడం లేదు, నీ మీదున్న ప్రేమతో చెప్తున్నాను. చిన్నప్పుడు నిన్ను ఎవరైనా కొడితే అన్నయ్య నేను ఊరుకునే వాళ్ళం కాదు. ఇద్దరం వెళ్ళి నిన్ను కొట్టిన వాళ్ళని కొట్టొచ్చేవాళ్ళం. అన్నయ్యని ఎవరైనా ఏమనంటే నువ్వు నేను వెళ్ళి వాళ్ళతో గొడవ పడేవాళ్ళం. కష్టాల్లో ఉన్నప్పుడు కలిసే ఉన్నాం, సంతోషాలని కలిసి పంచుకుందాం. ఆ రోజులు గుర్తు చేసుకోక. కష్టాలు సుఖాలు ఏవి మనల్ని వేరు చేయలేదు, మనల్ని ఇంకా బలంగా కలిపాయి. మనం అలా ఉండాలన్నదే అమ్మా నాన్నల కోరిక. ఉందాం అఖిల్. కలిసి ఉందామని లక్ష్మణుడికి రాముడు చెప్పాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు అఖిల్. ఇప్పుడు మీ అన్నయ్యకొచ్చింది. మీ చిన్నప్పటి జీవితం కంటే గొప్పదేం కాదు కదా అమెరికా జీవితం. ఎంతైనా మనం అనుకున్న వాళ్లతో కలిసి సంతోషంగా ఉండటమే స్వర్గం. మరిదివైనా తమ్ముడివైనా నా కొడుకువైనా నువ్వే. ఆలోచించు. నీ రాజకీయ భవిష్యత్తు నాశనమై లీడర్ స్థాయి నుంచి ఓటర్ స్థాయికి తీసుకొస్తాను. ఈసారి నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ వాచ్. ఒరే పిఏ సార్, ఆ అభిరామ్ గాడికి ఎంత పొగరు, ఎంత గర్వం. నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. అభిరామ్ గారికి ఉన్నది పొగరో గర్వమో కాదు సార్, దమ్ము ధైర్యం. ఇప్పుడు చెప్పు. మీరు నన్ను కొట్టినంత ఈజీగా అభిరామ్ గారు మిమ్మల్ని కొట్టారు. మీరు చెప్పండి సార్, అభిరామ్ గారికి మీ మీద ఉన్నది పొగరా గర్వమా లేక దమ్మా ధైర్యమా? అస్సలు ఒప్పుకోను. వాడు నాకంటే పవర్ఫుల్ అంటే నేను ఒప్పుకోను. వాడి ధైర్యం అంతా ఆ రాయుడిని చూసే కదా. అసలు ఆ రాయుడెవర్రా? ఇదే మరి అహంకారం గర్వం అంటే. రాయుడు గారు ప్రతిపక్ష నేత, మీకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉన్నారు. వచ్చే ఎలక్షన్లో మీరు ఓడిపోయినా ఆయనే అధికారంలోకి వస్తారు. నువ్వు నన్ను తప్ప అందరిని పొగుడుతావు కదరా. నిజం చెప్తున్నాను సార్. రాయుడు గారు పరిచయం కాకముందు నుంచే మీకు అభిరామ్ గారికి గొడవలున్నాయి.
ఎవరు అండ చూసుకొని ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం అభిరామ్ గారికి లేదు సార్. ఏం చేయమంటావురా? వాడికి నమస్కారం పెట్టి నా పగను మర్చిపోమంటావా? అలా చేస్తే మీకే మంచిది, ప్రశాంతంగా ఉంటారు. రేయ్, నా పగను చంపుకోవడం కంటే నేను చావడం మంచిది. అది మరీ మంచిది, ఏ గొడవ ఉండదు. సారీ సార్. హాయిగా రాజకీయాలు చేసుకోకుండా ఎందుకు సార్ మనకి పగ ప్రతీకారాలు? అవమానపడ్డవాడికి తెలుస్తుందిరా ఆ బాధ. ఇంత డబ్బు హోదా పలుకుబడి ఉండి కూడా ఆ అభిరామ్ మీద పగ తీర్చుకోకపోతే నా లైఫే వేస్ట్. పక్కా చావు దెబ్బ కొట్టాలి, కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఎలా? అవును సార్, వాడు ఈ సిటీ దాటి వెళ్ళకూడదనే కండిషన్ ఉంది కదా? అవును సార్. అభిరామ్ గారిని సిటీ దాటిస్తే బెయిల్ రద్దవుతుంది. భలే దొరికాడ్రా. వాణ్ణి సిటీ దాటిస్తా, బెయిల్ క్యాన్సిల్ చేయిస్తా, జైలుకు పంపిస్తా. ఆయన అసలు ఎలా సిటీ దాటిస్తారు సార్? వాడి ఫ్యామిలీలో ఒకరు తీవ్రంగా గాయపడి చావు బతుకుల్లో ఉంటే ఈ సిటీలో బోల్డెన్ హాస్పిటల్ ఉన్నాయి సార్. ఏదో ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. పేషెంట్ని బతికించే ఎక్విప్మెంట్ ఈ హైదరాబాద్లో లేదు, బెంగళూరుకో ఢిల్లీకో వెళ్లాలని డాక్టర్తో చెప్పిస్తే ఆ టెన్షన్లో అభిరామ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా పేషెంట్ని సిటీ దాటిస్తాడు. వెంటనే వాడిని అరెస్ట్ చేయిస్తాను, జైలుకు పంపిస్తాను. ఎలా ఉంది నా ప్లాన్? ఇలాంటి దిక్కుమాల ప్లాన్లు మీకు మాత్రమే వస్తాయి. ఏంటి? సూపర్ సార్, ఫ్యాంటాస్టిక్ సార్, మైండ్ బ్లోయింగ్ అంతే. అయితే వెంటనే అమలు చేద్దాం. ఓకే సార్. మావయ్య గారు, హారతి తీసుకోండి. ఏమండి, హారతి తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి జయంతి? దేవుడు ఏం మంచి చేశాడని దండం పెట్టుకోవాలి? చీమకు కూడా అపకారం తలపెట్టని అభివసులని అష్టకష్టాలు పెడుతున్నాడు. దేవుడు కళ్ళున్న గుడ్డివాడయ్యాడు. జరిగిందంతా చూస్తూ మౌనంగా ఉన్నాడు. మీకు తెలియంది కాదు మావయ్య, ఎప్పుడేం చేయాలో దేవుడికి బాగా తెలుసు. మంచి వాళ్ళని రక్షించడం, చెడ్డవాళ్ళని శిక్షించడమే దేవుడి పనండి. మనమే కాస్త సహనంతో ఓపిగ్గా ఉండాలి. ఇంకెన్నాళ్ళని భరించమంటావు జయంతి? ఇంకెన్ని రోజులు ఓపిగ్గా ఉండమంటావు? చిన్నప్పటినుంచి అభికి కష్టాలే. మధ్యలో ఏ కొద్ది రోజులో సంతోషంగా ఉండుంటాడు. కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉన్నాయి. మంచివాడికే కష్టాలెందుకు? పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వేస్తారంటారు కదా మావయ్య, ఇది అంతే. అత్తయ్య చెప్పినట్టు ఓర్పుగా ఉండడం తప్ప మనమేం చేయలేము. మీరు మొక్కే దేవుడు కూడా మనిషిగా పుడితే కష్టాలు అనుభవించక తప్పదనే రాముడు కృష్ణుడు నిరూపించారు కదా నాన్న. అయినా ఛాలెంజ్ లేని లైఫ్ చప్పగా ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా రానివ్వండి, ఫేస్ చేయడం, ఫైట్ చేయడమే మన పని. హారతి తీసుకోండి నాన్న. అమ్మా నాకు పాలు. ముందు ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ తిన్న తర్వాత పాలు బూస్ట్. స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. మేము స్కూల్కి వెళ్ళాం మమ్మీ. ఎందుకు వెళ్ళరు? ఇన్నాళ్ళు హాలిడేస్ ఎంజాయ్ చేశారు కదా. స్కూల్లో అందరూ మీ డాడీ డ్రగ్స్ అమ్ముతున్నారు, చెడ్డవారని మమ్మల్ని ఏడిపిస్తున్నారు.
డాడీ మంచివారని మేమెంత చెప్పినా ఎవ్వరూ వినట్లేదు. మిస్సులు కూడా మమ్మల్ని కోపడుతున్నారు. అవునా? ఆ స్కూల్ వద్దు, వేరే స్కూల్లో చేర్పిస్తాను. ఎలాగూ బన్నీ అన్నయ్య కూడా స్కూల్ మారాలి కదా. లేదు నాన్న, అను కీర్తి అదే స్కూల్కి వెళ్ళాలి. కానీ అక్కడ పిల్లలు వీళ్ళని హా, మనం వెళ్ళి మాట్లాడదాం వసు గారు. మీరు పిల్లల్ని త్వరగా రెడీ చేయండి. రండి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్ సుబ్బు. వెళ్ళిన పని ఏమైంది? అంతా ఓకే అన్నయ్య. మన క్యాటరింగ్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈరోజు లంచ్ పంపించమన్నారు. అఖిల్ వాళ్ళు లేచారా అమ్మా? ఇంకా లేదబ్బే. ఇంకా లేవకపోవడం ఏంటి? నేను వెళ్ళి లేపుతానుండు. సార్ మీరు ఉండండి. వాళ్ళ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాగా. అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళారమ్మా? శ్రావ్య దగ్గరికి వెళ్ళారబ్బే. బన్నీని త్వరగా ఇంటికి తీసుకురమ్మని అత్తయ్య వాళ్ళకి చెప్పాలి. స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రే దున్నపోతా, ఎందుకురా బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు? వంట చేయాలి కదా సార్, అందుకే లేపాను. వంటలేంటి? పొద్దున టిఫిన్లు కూడా మేమే ప్రిపేర్ చేయాలా? టిఫిన్ కాదు మేడం, క్యాటరింగ్ వంటలో. ఏంటి మళ్ళీ క్యాటరింగ్ ఒప్పుకున్నావా? నువ్వు మనిషివా పశువా? నోటికి రైస్ తింటున్నావా, గ్రాస్ తింటున్నావా? నీ ఇష్టానికి క్యాటరింగ్ ఒప్పేసుకుంటే ఎవడ్రా వంటలు చేసేదే? పొట్ట పెంచడం కాదు, బ్రెయిన్ కూడా వాడు. సారీ సార్, క్యాటరింగ్ ఒప్పుకుంది నేను కాదు, అన్నయ్య గారండి. ఆయన గారు ఒప్పుకుంటే మేము చేయాలా? మాకు వంట చేయడం రాదు. తినడం వచ్చా అమ్మా? రోజు మాకి టార్చర్ ఏంటన్నా? నేనేదో కష్టపడి వంటలు చేసాం, ఈ రోజు కూడా చేయాలా? నిన్న భోజనం చేశాం కదా అని ఈరోజు తినడం మానేస్తున్నారా? రోజు తింటున్నాం కదా. మీరు కూడా ఏంటత్తయ్యా, వంట పని చేయడం మా వల్ల కాదు. నేను మీ పక్కనే ఉంటాను మేడం, మీరేం చేయాలో అన్ని దగ్గరుండి చెప్తాను. నువ్వు నోర్మై వెదో బర్రమోహన్. నువ్వును అసలు ఎందుకు పుట్టావురా నువ్వు? మమ్మల్ని కాల్చుకుని తినడానిక? అడ్డమైన వాళ్ళందరూ రావడం, మాకు ఆర్డర్లు ఇవ్వడం. సార్, మీరు కోపంలో నన్ను తిడుతున్నారు సార్. అర్థమైంది కదా? అయినా పర్లేదు మేడం. సిగ్గులేని విధవా. సిగ్గులేంది సుబ్బు కాదు, మీకు. త్వరగా లేచి వంటలు మొదలు పెట్టండి. అభిబావ వసు ఒక లేరా అత్తయ్య? వాళ్ళు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నారు. వంట పనులు మీరే చెయ్యాలి. మొహాలు చూసుకుని చాలు, లేచి మొహాలు కడుక్కోండి, వంటలు స్టార్ట్ చేయాలి. వెళ్ళి చావు. వస్తాం పో. వస్తారుగా? నీ ఫేస్ చూస్తుంటేనే ఇరిటేషన్ గా ఉంది. పోరా బయటికి. ఈ ఆంటీ ఎక్కడి వచ్చింది? ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా అఖిల్, లేచావా? ఎర్లీ మార్నింగ్ 5కి లేచాం సార్. అంత పొద్దునే ఎందుకు లేచావయ్యా? యోగా చేయడానికే? కాదు అంకుల్, వంటలు చేయడానికి. మా అభిబావ్ గారు క్యాటరింగ్ ఒప్పుకున్నారు. వాళ్ళు వంటలు చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు అన్న వంకతో మాతో చేయిస్తున్నారు. మీ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదమ్మా. ఇంతకీ అభి ఎక్కడా? పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్తున్నాడంట సార్. స్కూల్కి వెళ్తున్నారా? ఎందుకు అడిగారు అంకుల్? ఏం లేదమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తానులే. పిఏ సార్, అర్జెంటుగా మనకు పని పడింది, బయలుదేరు. ఎక్కడికి సార్? ఏ చెప్తే గాని రావా? బయలుదేరు. డ్రైవర్, కార్తీ.
సార్ అభిరాము వాళ్ళ పిల్లలు వస్తున్నారు. కార్ స్టార్ట్ చేయండి సార్. అందరినీ గుద్దేస్తే ప్రాబ్లం అవుతుందేమో. గుద్దాలని ఫిక్స్ అయ్యాక ఒక్కళ్ళేంటి నలుగురేంటి సార్? పదండి సార్. ఏంట్రోయ్, నన్ను యాక్సిడెంట్ కేసులో ఇరికించాలని అంత ఆత్రంగా ఉందేంట్రా? నో టార్గెట్ ఒక్కరే. నలుగురు వస్తున్న బైకులో ఒక్కరినే గుద్దటం కష్టం కదా సార్? అదే ఆలోచిస్తున్నాను. ఏమైందండి? బస్సు గారు ఒకసారి దిగండి. ఆ. దిగు నాన్న. అదృష్టం అంటే ఇదిరా. వాళ్ళ టైం బాగోక బండి ఆగిపోయింది. పిల్లలు రోడ్డు మీదకొచ్చారు. వెళ్ళి ఒక పిల్లను గుద్దేస్తాను. ఆగండి సార్. డైరెక్ట్గా మీరే వెళ్ళి పాపకు డాష్ ఇస్తే పగతో చేశారని అభిరామ్ గారు మీ మీద మర్డర్ కేసు పెట్టచ్చు. కరెక్టే పిఏ. అక్కడికక్కడికే మిమ్మల్ని కొట్టి చంపినా చంపచ్చు. నిజమే పిఏ. అందుకని నేనే వెళ్ళి డాష్ ఇస్తాను. నాకు సరిగ్గా డ్రైవింగ్ రాదని వాళ్ళకి చెప్తాను. అప్పుడు మీరు సేఫ్. సూపర్ పిఏ. ఇన్ని రోజులకు మంచి సలహా ఇచ్చావు. కానీ ఈ యాక్సిడెంట్ నేను లైవ్ లో చూడాలి. అయితే అటెళ్ళి నించోండి సార్. అభిరామ్ నన్ను చూస్తాడు కదరా. చూడకుండా కవర్ చేయండి సార్. ఎప్పుడో వేసుకోవాల్సిన కొట్ట ఇప్పుడు వేసుకున్నాడు. ఇదోకేనా? త్వరగా వెళ్ళండి సార్. టీఏ చెప్పింది గుర్తుందిగా? పిల్లలకి దెబ్బలు మాత్రమే తగలాలి, ప్రాణాలు పోకూడదు. ఓకే సార్, మీరు వెళ్ళండి. పువ్వులు కీర్తి, 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 అమ్మ కీర్తి, 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 కీర్తి లే, కీర్తి లేమ్మా. ఏమండి? బస్సు గారు, కీర్తి, కీర్తి, ఏమండి? కీర్తి లే, కీర్తి లే, కీర్తి, 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 కీర్తి లే, కీర్తి, లే కీర్తి, అయ్యో కీర్తి, ఏమండి? కీర్తి, కీర్తి లేమ్మా. ఏమండి? కీర్తి అండి. ఎస్, ప్లాన్ సక్సెస్. పాపకి దెబ్బలు తగిలే. ఈ కాపీ గాని ఎలాగైనా సిటీ దాటించేసేయాలి. కీర్తి, కీర్తి. కీర్తి లే, కీర్తి.
ఇదంతా కళ. ఇంకా పాపను బండి కుద్దలేదా?